ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ఇక్కడ తిర్యాడ మండలంలో చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా రవాణా సమస్య, విద్యా వైద్యం అనేది సెకండరీ. ఇక్కడ గత 25 సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే రోడ్డు నిర్మాణం భాగంగా అసలు రోడ్డు నిర్మించాలన్న శ్రద్ధ కూడా నాయకులకు లేకుండా పోయింది. గత పాలకులు ఎవ్వరు కూడా గత 10 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, 5 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది. అంతకుముందు 5 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ నడిచినా కూడా ఎప్పుడు కూడా తిర్యాని నుంచి పక్క జిల్లా మీద ఆధారపడి ఉండాల్సి వస్తుంది. కానీ మన జిల్లా మీద మనం ఆధారపడి ఉన్నాం. మనం వైద్యం కోసం కానీ, విద్య కోసం కానీ, మరి ఇతర పనుల కోసం కానీ మన జిల్లాలో ఆ మౌలిక సదుపాయాలు లేకపోయేసరికే కదా పక్క జిల్లా మీద ఆధారపడుతున్నాం. అలాంటి పక్క జిల్లాకి వెళ్ళేటప్పుడు సరైన రవాణా మార్గం లేకపోతే మరి ఇంకెక్కడ దిక్కు ఉంటుంది, ఇంకెక్కడ చెప్పుకోగలుగుతాం? ఇక్కడ కోల్ మైన్స్ అనేవి చాలా ఉన్నాయి. వాటిలో కనీసం కొంతైనా మన డెవలప్మెంట్కి ఉపయోగిస్తున్నారా? మరి ఎక్కడ డెవలప్మెంట్ ఫండ్స్ అంటే ఎక్కడ పోతున్నాయి? ఇక్కడ నాయకులు ఎన్నోసార్లు ప్రశ్నించి అడుగుతుంటే ఫారెస్ట్ క్లియరెన్స్ లేదు అంటున్నారు. మరి కోల్ మైన్స్ కి ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్లకు కొండలు మట్టి కుండల్లా కరిగిపోతా ఉంటే వాళ్ళకి ఎక్కడి నుండి వస్తున్నాయి? వాళ్ళకు వస్తున్న పర్మిషన్స్ మనకు రావట్లేదా? ఎవరో కలిమి కూడి ఏదో తన వంతు సాయంగా చేస్తున్నారు తప్పితే శాశ్వత పరిష్కారం అనేది లేకపోతుంది. దాన్ని ఎలాగైనా కొంచెం మనం అందరం కలిసి ఒక కలిమిలాగా ఉండి మన సమస్యల్ని పరిష్కరించుకుందాం. రవాణా సమస్య ఒక్కటే అని కాదు, విద్య కానీ, వైద్యం కానీ. ఇప్పుడు ఇందాక అన్నట్టు ఆర్ఎంపీ గారు పోయేసరికే దెరవలేరు అవుతున్నాయి. అట్లా కాదండి, ఇంకా కొన్నిసార్లు ప్రాణాలు పోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఇందాక అన్నట్టు అశోక్ గారు అన్నట్టు టిఎంఎఫ్సి ఏదో ఫండ్ అన్నారు, నాకు తెలీదు. అలాంటి ఫండ్స్ అనేవి నా 20 ఏళ్ళ జీవితంలో చాలా చూశాను. అవన్నీ ఎక్కడ పోయాయో. ఇంతటి సోసేలో పేరు చెప్పలేదు.